వెల్కమ్ టు కేకే న్యూస్. మీ అందరికీ అందజేస్తున్నాను. ముఖ్యంగా మన పట్టణాన్ని దేవుడు నిరంతరంగా ఆశీర్వదించాలని ప్రార్థనలు చేశాము. రాత్రంతా జాగరణ చేసి కూడా కొన్ని పాటలు పాడి దేవుని స్తుతించాము. మరణమును, అవినీతిని, అన్యాయం అన్నిటిని గెలిచి మనందరికీ సమాజం చేయటానికి, ముఖ్యంగా మన రాష్ట్రంలో అన్ని మతాల వాళ్ళు, ధర్మాల వాళ్ళు కలిసి మత సామరస్యంతో జీవించడానికి ఎన్నో ప్రార్థన చేస్తాము. కనుక మన రాష్ట్రంతో పాటు మన దేశానికి ఈ విశాఖపట్నం మోడల్ కావాలని అందరం కలిసి జీవించాలని సార్. మిల్లెట్ ఆర్ట్స్ మిల్లెట్ ఆర్ట్స్ ఒక వినూత్నమైన వెరీ యునీక్ అండ్ స్పెషల్ ఆర్ట్. నేను కూడా మొదటిసారి చూడటం మిల్లెట్స్తోని. ఈ కాలంలో మనం మిల్లెట్స్ చేయాలి, అది మనకి రోగాలు రాకుండా చేస్తుంది. దాన్ని ఆర్ట్ రూపంలో చూపించాడు. ఇట్ ఈస్ వెరీ యునీక్ అండ్ స్పెషల్. దీన్ని నేను పాప్ గారి దగ్గర తీసుకెళ్ళి నేను యూనివర్సల్ లెవెల్లో కూడా అతన్ని గుర్తింపు వచ్చేటట్టుగా. తర్వాత చర్చిలో ఆర్ట్ మాకు చాలా ముఖ్యం. ఏ రకమైన ఆర్ట్ కానీ శిల్పాలతో సహా, పెయింటింగ్స్ సహా, ఇలా మనకి గ్రెయిన్స్ ఆర్ట్తో కనుక వీటికి ఎక్కువ ప్రోత్సాహించి ఆయనకి ఎక్కువ గుర్తింపు వచ్చేటట్టుగా మన ఆయన గారి పేరు విజయ్ ముందు రండి. నేను బ్లెస్సింగ్స్ అభినందిస్తూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఎన్నో చేయాలని మన బుచ్చిరాజు పాలెం పేరుతో, ఆయన వ్యక్తిగత పేరుతో, మన ఈ ప్రాంత పేరుతో మీకు మంచి గుర్తింపు వచ్చేలా నేను ప్రయత్నిస్తాను. నేను మీరు ఫోటోల ద్వారా నాకు పంపిస్తే వాళ్ళని పంపించి తగిన విధంగా మీకు గౌరవం తీసుకొస్తాను. మీ అందరికి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన వందనాలు, మంచి కవరేజ్ ఇచ్చి మంచిని పెంపొందించాను. హ్యాపీ ఈస్టర్. థ్యాంక్ యూ.